2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహ్వూర్ రానాకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రానాను పటియాలా కోర్టు నుంచి ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లోని ప్రత్యేక సెల్లో అధికారులు రానాను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహ్వూర్ హుస్సేన్ రానా ఎట్టకేలకు అమెరికా జైలును వీడి భారతీయ దర్యాప్తు విభాగాల కస్టడీకి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఉగ్రదాడి సహా కుట్రదారుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి దాడి ప్రదేశాల గురించిన సమాచారం సేకరించి పట్టేందుకు పాక్ సంతతికి చెందిన రానా రెక్కీ నిర్వహించాడనేది ప్రధాన ఆరోపణ. నవంబర్ 26న ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహ్వూర్ రానాకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రానాను పటియాలా కోర్టు నుంచి ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లోని ప్రత్యేక సెల్లో అధికారులు రానాను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహ్వూర్ హుస్సేన్ రానా ఎట్టకేలకు అమెరికా జైలు వీడి భారతీయ దర్యాప్తు విభాగాల కస్టడీకి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఉగ్రదాడి సహా కుట్రదారుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి దాడి ప్రదేశాల గురించిన సమాచారం సేకరించి పెట్టేందుకు పాక్ సంతతికి చెందిన రానా రెక్కీ నిర్వహించాడనేది ప్రధాన ఆరోపణ.